V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. దళితులపై దాడులు అరికట్టాలి. రఘురామ్ రాజు అంబేద్కర్ ఫ్లెక్సీని చింపడం చాలా బాధాకరం. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నిరసన తెలియజేశారు. కొట్టేసి ఆయన అంశాలందరూ కొట్టేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి ఎమ్మెల్యేలే స్వయంగా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం అనేది చాలా అన్యాయం. అది గతంలో మనం చూసాము. ఇప్పుడు సుధాకర్ అని నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు ఎలాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ అలాంటి అంతకంటే దారుణమైన పరిస్థితి అయినా చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి జనసేన నాయకులు ఆయన ఏం మాట్లాడటం లేదు ఇలాంటి జరిగినప్పుడు. అలాగే మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడుతున్నట్టు ఒక ఆయన కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఇలా చేస్తూ ఉంటే దళితులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రవాద విద్యుత్ రూపం భీమసేన వార్ జనరల్ సెక్రటరీ ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి నిశ్చయించాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామిక ఎన్నికబడినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు వారి యొక్క వృత్తి, వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేయకుండా అప్రజాస్వామికంగా ఎవరైతే డ్యూటీ న్యాయంగా చేస్తున్నారో వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడుతూ వాళ్ళని కొట్టి ఆయన డాక్టర్ గారిని అయితే ఆయన తిరుగుతులు గుర్తినటువంటి ఎమ్మెల్యే గారు అలాగే రోడ్డుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడాడు. ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకబడినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి అదే ఒక పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ మీద ఆ రకంగా ప్రవర్తించడాన్ని మా యొక్క సంఘాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఖండిస్తున్నాయి. అలాగే రఘురామ్ రాజు గారు ఉన్నారు, అతను ఉండి ఎమ్మెల్యే. అంబేద్కర్ ఫోటో అందు మీద ఉన్నా సరే, పక్కన అంబేద్కర్ స్టాట్యూ ఉన్నా ఆయన ఏం చేస్తాడని ఒక వీధి రౌడీలాగా ఆ ఫ్లెక్సీని లాగేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఆయన వెనుకబడ్డ ఆ ఏరియాని వెనుకబడినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను కానీ బాధలను కానీ చేయాలి. ఆయన ఒక వీధి రౌడీలాగా అక్కడ బిహేవ్ చేస్తే ఇంకా సామాన్యుడు ఏ రకంగా చేస్తాడు? ఒకవేళ అక్కడ తప్పు జరిగితే అక్కడ పోలీసులు, ఎంఆర్ఓలు అందరూ ఉంటారు. దాన్ని పద్ధతి ప్రకారంగా తీయించడం కానీ ఇంకోటి కానీ చేయడం ఉంటారు. అటువంటి చేయకుండా ఈయన ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అనేది ఇది క్షమించినటువంటి విషయం అయితే కాదు. వీళ్ళిద్దరి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలని సరే వాళ్ళని శిక్షించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది వాళ్ళ మీద పెట్టి కానీ వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం ఏంటంటే తెలియదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఎంత ఉన్నామని దేనికి అనుకుంటున్నాం? మనకి ఏదైనా న్యాయం చేస్తారని, సామాన్య ప్రజలకు ఏదైనా వాళ్ళ వల్ల మేలు జరుగుతుందని. అటువంటిది ఈ దేశంలో ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క బొమ్మని ఫ్లెక్సీని పీకేస్తే రేపొద్దున ఏ రకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సమాజంలో సేవ చేస్తారు? ఇది మేము మా సంఘం తరపున, విశాఖపట్నం దళిత సంఘాల తరపున మేము ఖండిస్తున్నాం. వాళ్ళిద్దరినీ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై భీమ్.